దయగల ప్రభా, కృపగల తండ్రి, మంచి దేవుడా, మహాగరుడా, ఈ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వాక్యాన్ని ప్రభా నేను వినబోతుండగా ఈ పరిశుద్ధాత్మ సన్నిధానం మా వైపు దయచేయండి. ఈ క్రిస్మస్లో మీరు ఉండండి. వాక్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసునామములో నడుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం పెట్టారా? గతించిన వారము స్త్రీల క్రిస్మస్ జరిగింది. స్త్రీలందరూ కూడా చాలా బాగా వచ్చారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. అలాగా మనం రాబోతున్న దినాల్లో అందరూ కూడా అన్ని రకాలుగా పార్టిసిపేషన్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ క్రిస్మస్లో ముగ్గురు మగవారు గురించి నేను జస్ట్ గుర్తు చేయాలనుకున్నాను. ఎవరైనా గుర్తు చేయగలరా? ముగ్గురు మెయిల్ క్యారెక్టర్స్ ఇన్ ద క్రిస్మస్లో ముగ్గురు పురుషులు ఎవరు ఉన్నారు? ఒక చిన్న ఆలోచన చెప్పండి. యోసేపు, ఓకే, వెరీ గుడ్. ఇంకా జ్ఞానం ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇంకేమన్నారా? ఉన్నారండి? ఏ రోజు? గుడ్, వెరీ గుడ్, ఓకే. ఇంకా ఉన్నారు? యేసుప్రభు గారు ఆయన పొగడానికి అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్స్ అవసరం. నేను హేరోదు కోసం ఆలోచించలేదు కానీ యోసేపు కోసం ఆలోచించాను. ఒకసారి మత్తయి సువార్త 18 తీసి ఓకే. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం కాకుండా కింద వచనం చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనులు. ఇక్కడ మనం యోసేపు కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ క్రిస్మస్ క్యారెక్టర్స్లో చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా యోసేపు, అలాగే గొర్రెలు కాపురులు, జ్ఞానులు, ఇంకా ఎంతమంది ఉంటారు? హేరోదు రాజు, ఇంకా మరియా, చాలామంది, ఇంకా చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు మనకి ఓన్లీ పురుషుల యొక్క క్రిస్మస్ కదా. సో అందుకు ఈ యోసేపు కోసం నేను ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అక్కడ 19వ వచనంలో మంచి మాట ఉంది. ఆమె భర్త అయిన యోసేపు. చాలు. అయితే ఇక్కడ ఒక విషయం బాగా మీరు అర్థం చేసుకోగలగాలి. వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో భర్త అయిన యోసేపు అని దేవుడు ఒక డెడికేటెడ్ చేసినట్లుగా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తాం. సో ఒక వ్యక్తి డెడికేట్ చేయబడాలంటే, ఒక వ్యక్తి దేవుడి యొక్క కార్యానికి లేకపోతే దేవుడు పుట్టుకకు కారణం అవ్వాలంటే ఆయన ఖచ్చితంగా దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడి ఉండాలి. యోసేపు నీతిమంతుడై ఉండి అని అర్థమవుతుంది. అక్కడ ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి ద్వారానే దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ప్రపంచంలో 3 మంది ఉన్నారు కదా. యోసేపునే ఎందుకు అంటే యోసేపు యొక్క గుణలక్షణాలు దేవుని యొక్క గుణలక్షణాలకి సరిపోయినట్లుగా మనకి వాక్య భాగంలో మనం గమనించగలుగుతాం. నీతిమంతుడై ఉండి అలా. ఈ రోజుల్లో ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు? ఈ రోజుల్లో ఒకసారి ఆలోచన చేసుకుంటే నీతిమంతులుగా ఉన్నామా? ఏదో వాక్యం చదువుతూ వెళ్ళిపోవడం కాకుండా యోసేపు నీతిమంతులుగా ఉండడం వల్ల దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో నువ్వు కూడా దేవుని కార్యక్రమానికి, దేవుని యొక్క సేవకు, లేక దేవుని యొక్క సన్నిధానానికి
దేవుడి పనికి ఏర్పాటు చేసుకోబడాలనుకుంటే చాలామంది అందరూ నేను కూడా పని చేసేస్తానండి, నేను కూడా దేవుడి సేవ చేస్తానండి. మంచిదే, నువ్వు తాగుతూ ఉన్నావు, దేవుడి సేవ ఎలా చేయగలవు? నువ్వు తిరిగిపోతుగా ఉన్నావు, బయట దేవుడి సన్నిధికి ఎలా వచ్చేయగలవు? కానీ ఫస్ట్ మనం నీతిమంతులుగా ఉంటాం, ఫస్ట్ మనం మార్పు నొందిన వారుగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడం, దేవుడు మనల్ని ఎన్నుకోవడం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు అవమానపరచనొల్లక, రహస్యముగా అవమానపరిచేయడం చాలా ఈజీ. వ్యక్తిని దూషించడం లేదా ఒక వ్యక్తి మీద మాట్లాడడం చాలా చాలా సింపుల్. ఏం సరే అది పట్టుకొని ఉన్నాడు యోసేపు. నిజంగా ఈ వాక్యం చదువుతుంటే అర్థమవుతాడు. యోసేపు నిన్ను మాట్లాడి ఉంటారు, ఏంట్రా నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ అప్పుడే మీ ఆవిడ లేకపోతే మీ కాబోయే మరియా గర్భవతట అని ఎంతమంది అని ఉంటారో. మరియకి ఎన్నో అంటారులేండి, అది వేరే విషయం వదిలేండి. కానీ ఈవెన్ ఎంగేజ్మెంట్ అయ్యింది కూడా అవ్వలేదు, మాటలు కూడా అవ్వలేదేమో, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఈయన కూడా సమ్మతించాడు. సో దేవుడు పుట్టడానికి, మరియా గర్భంలో రావడానికి, యోసేపు భర్తగా రావడానికి కూడా దేవుడు ఒక చాలా డిఫరెంట్ ప్రణాళిక మనం అక్కడ చూస్తాం. అవమానపరిచేయడానికి మాత్రం ఇష్టపడలేదండి. ఈ వాచనం నాకు బాగా నచ్చింది. ఏదైనా చిన్న జరిగితే దాని పెద్ద బోధనలో చెప్పి, ఇంకా పల్లెలు సెలవులుగా చెప్పి ఒక మనిషిని ఎంతకైనా చేయడానికి ఇష్టపడతారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో అయితే ఆమెను అసలు ఏమి అనడానికి ఆయన పెట్టుకోలేదు. మనసులో అనుకున్నాను అంతే. మనసులో అనుకుంటే దేవుడికి తెలిసిపోయింది. నువ్వు మనసులో ఏమనుకుంటావో దేవుడికి తెలుస్తుంది. మన మనసులో ఏం ఊహిస్తామో దేవుడికి వెంటనే తెలిసిపోతుంది. అక్కడ కింద మనసులో చూస్తే ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా నిద్రలేదేమో, మరి రాత్రి మీద ఈ విషయాలన్నీ ఆలోచించి నిద్రలాగానే ఉన్నాడేమో. కానీ ఆయన నీతిమంతులైన సంగతి మాత్రం మర్చిపోలేదు. ఎక్కడ కూడా నీతి తప్పలేదు. నా మీద ఎలా చేశారు, అలా చేశారు, ఇది జరిగింది, అది జరిగింది, అమ్మ నువ్వేటి చేసావు, నువ్వేం జరిగింది అని ఏ మాటలు అక్కడ ఆటలాడకుండా సీక్రెట్గా వదిలేద్దామని చెప్తే అప్పుడు దావీదు కుమారుడైన నీ భార్యను మరియను చేర్చుకుంటూ ఎంతమాత్రం కూడా సందేహించవద్దు, ఇది పరిశుద్ధాత్మ కలిగిందని ధైర్యం. ప్రియమైన మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా మనం నిలబడుతున్నప్పుడు, కొన్ని దేవుని సేవకు కానీ దేవుని పరిస్థితికి కానీ మనం నిలబడుతున్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొంటాం. దేవుని పని చేస్తుంటే గొప్ప దేవుని పరిచారకులా అని అంటారు. దేవుని కార్యక్రమాలు చేస్తుంటే మనల్ని ఎగతాళి చేసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. దేవుని పని మనం చేయాలనుకుంటే మన ఇంట్లోనే ఆటంకాలు కల్పించేవారు ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని మనము పూర్తిగా నెరవేర్చే వరకు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలి. హల్లెలూయా. యోసేపు అయితే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, అది ఒకటి నేర్చుకోవాలి. రెండోది అవమానపరచనొల్లక సీక్రెట్గా వదిలేద్దాం సరే అని అంటాం. ఏమైనా తెలుపుతారా? ఏదైనా బాధ కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే మన నీతిని మాత్రం మనం మర్చిపోకూడదు. మన నీతిగా దేవుని సన్నిధిలో జీవించాలి. ఆ విధంగా జీవించడం ద్వారా దేవుని చేత ఎన్నుకోబడతాం, దేవుని చేత పిలువబడతాం, దేవుని చేత మనము ఒక మంచి వచనం దేవుడు మనకి ఇస్తాడు. అలా నమ్మకమైన మంచి దాచుతాయి ఓళ్ళు వచనాలు ఉన్నాయి. ఏమైందంటే అలాగా ఉండేటట్టుగా మనం యవనస్తులుగా లేదా బిడ్డలుగా మగపిల్లలుగా లేకపోతే పురుషులుగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఒకసారి మరి చూద్దాం, గొర్రెల కాపరి కోసం ఒక మాట మనం చూద్దాం, చూసి ముందుకు వెళ్తాం. లోకాసు 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, లోకాసు 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు, కొందరు అని రాయబడి ఉంది. ఇది చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్ద సమయం. కానీ కొందరు, ఆ కొందరు గొర్రెల కాపరులు కాచుకుంటున్నారు. అలాంటి కాచుకునే వారిలో నీవు నేను ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. చాలామంది ఉండొచ్చు కానీ కాపాడుకునేవారు కొంతమంది, చాలామంది ఉన్నారు కానీ వారి గొర్రెల కోసం వారు చూసుకునే వాళ్ళు కొంతమంది.
నీవు ఉన్నావు, మనము ఉన్నాం, మన కుటుంబం కూడా ఉంది. మనం ఏం చేయాలంటే మనమందరం మనం కాచుకోవాలి, మన ఫ్యామిలీని మనం కట్టుకోవాలి. ఇందాక లైగా చెప్పినట్లుగా మనమందరం మనం ఫస్ట్ కాచుకుంటే ఎవరికి కూడా ఏది కూడా మన దగ్గర రాదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసినట్లుగా వారు తమ మందని కాచుకుంటున్నారు. మన యొక్క కూడా మన యొక్క పిల్లల్ని కాచుకోవాలి. ఈ రోజుల్లో మన పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలాగా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయమే ఉంది. అయితే అప్పుడు ప్రభుత్వం వారి ఎందుకు వచ్చింది, వాళ్ళు దేవుడి కోసం వెయిట్ చేస్తున్నారు. రాత్రిలో తమ మందిని కాచుకుంటుంటే దేవుని యొక్క కోత ప్రకాశవంతమైంది వచ్చేసి వారి చుట్టూ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి దేవుని ప్రకాశానికి ఎవరు కూడా కాలలేరు, దేవుని యొక్క మహిమకు ఎవరు కూడా కాలలేరు. చాలామంది దేవుని మహిమకు పడిపోతుంటారు, దేవుని యొక్క అభిషేకానికి, దేవుని యొక్క తాకిడికి పడిపోతుంటారు. కన్యా దేశంలో నేను ప్రసంగించిన తర్వాత కింద దిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకం వచ్చి ఇంకా నేను టచ్ చేయలేదు, వాళ్ళకి ప్రార్థన కూడా చేయలేదు, ముట్టలేదు. దేవుని అభిషేకంతో చిన్నపిల్లలతో సైతం దేవుని అభిషేకంతో నింపబడ్డాను. దేవుని అభిషేకంతో నీవు నేను నింపబడాలి, దేవుని యొక్క కాంతితో నీవు నేను నింపబడాలి, దేవుని యొక్క సన్నిధానంతో మనము నింపబడితే అప్పుడు సువార్త పట్ల ఆలోచన మనకు ఉంటుంది. ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఇదిగో ప్రజలందరూ ఆవిరి పక్కన నేరు రక్షణ మీకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే ఆనవాళ్ళు కొత్త కొత్తలతో చుట్టబడి ఒక తక్కువ పుట్టుకొని ఉంటే మీరు చూసారు కదా, సమాధానం కలుగునా కానీ దేవునికి. ఆ తర్వాత ఆ స్టోరీ చూడండి 15వ వచనంలో, ఆ దోతలు పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన కార్యమును ప్రభువే మనకు తెలియజేసి ఉన్నాడు, మనము ప్రతి వెళ్ళి చూతుకురండి అని. ఇక్కడ చదవని వాక్య భాగంలో వారు దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడిన తర్వాత ఆ గొర్రెల కాపులు ఏం చేస్తారంటే దేవుని చూడాలని దగ్గరికి, దేవుని తాకగానే దేవుని యొక్క దూత రాగానే మాట్లాడగానే వారు ఎంతగానో భయపడ్డారు. తర్వాత ధైర్యం తెచ్చుకొని దేవుడిని చూడడానికి వెళ్ళారు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటాడు, ఈరోజు దేవుడు సంధిస్తుంటాడు. అనేక మార్లు దేవుని యొక్క వెలుగు మనం చూస్తాం, అనేక మార్లు దేవుని యొక్క స్వరాన్ని వింటాం, అనేక మార్లు దేవుని సేవకుల ద్వారా వాక్యం వింటాం. కానీ దేవుడిని చూడడానికి మనం వెళ్ళాం. ఈరోజు దేవుడిని చూడడానికి వెళ్ళేటట్టుగా మనం ఉండాలి. ఆ విధంగా ఈ గొర్రెల కాపుల్లాగా మనం కూడా దేవుని గురించి శ్వాస గ్రహించే వారిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్స్యానంద భరితులై ఇంట్లోకి వచ్చి మరియను శిశువును చూసి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణ్యం వారములు కానుకగా ఇచ్చారు. హల్లెలూయా. జ్ఞానులు వెళ్తున్నారు, నడుస్తున్నారు, స్టార్ను చూసి నడుస్తున్నారు. ఆ రోజుల్లో మ్యాప్లు లేవు, ఆ రోజుల్లోనే ఏమంటారు గూగుల్ మ్యాప్స్ ఏమి లేవు. గూగుల్ మ్యాప్ కానీ మనం పట్టుకుని వెళ్తే అది ఇలా తిప్పి అక్కడే ఉంటుంది. ఒక అరగంట సేపు తిరిగితే మనం అక్కడే ఉంటాం తప్ప మనకి కనిపెట్టడం కష్టమైపోతుంది. కానీ ఆ నక్షత్రం అయితే సరాసరిగా దేవుడైనటువంటి స్థలానికి తీసుకెళ్ళిందట. అప్పుడు ఆ శిశువుని చూసి సాగిలపడ్డారు. జ్ఞానులు ఆ శిశువుని చూడగానే ఏం చేశారు? సాగిలపడ్డారు. మనం ప్రభుని చూడగానే ఆయనకు సాగిలపడాలి. ఎప్పుడైనా సాగిలపడి ప్రార్థన చేశారా? మీ జీవితంలో ఎప్పుడైనా మీరు సాగిలపడి ప్రార్థన చేశారా? ఆలోచన చేయండి. నాకు తెలిసి ఎవరు చేసి ఉంటారేమో. ప్రార్థన చేశారు ఎప్పుడైనా? చేయలేకపోతే వెరీ గుడ్. సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, పూజించాలి, ఆయనకు ప్రార్థించాలి. సాష్టాంగపడడానికి పడుకోవడం కాదు, మనం ప్రార్థనలో పడుకుంటే అలా చేయాలి. సాగిలపడాలి, భయం భక్తులతో సాగిలపడాలి. ఈరోజు మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం సాగిలపడాలి. మన పడదాం అంటే
జాబ్స్ విషయంలో కానీ, ఒకవేళ మేనేజర్ అయి ఉండొచ్చు, ఒకవేళ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఒకవేళ పెద్దవారు అయి ఉండొచ్చు, కానీ దేవుడి సరికి వచ్చినప్పుడు కూర్చొని సాగిలు పడి దేవుడికి పూజించి మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇంకా వారు తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, గోధుమను ఆనుగులుగా సాగిలు పడ్డమే కాదు. ఈ రోజుల్లో దేవాని వందనాలు ప్రభావ నీ ఉన్నావు తండ్రి అని అనేస్తారు, కానీ జోబులో నుంచి ఒక 1000 రూపాయలు ఇచ్చిన బంగారం కానుక ఎప్పుడు ఇచ్చారంట, కాస్ట్లీ వెండి బహుమతి ఇచ్చావా? నేను ఇచ్చాను కానీ చెప్తాను. నేను 4 వాచ్లు ఇచ్చాను, ఎవరికి తెలియదు, నా వైఫ్ కూడా తెలియదు నేను ఇచ్చినట్టు. 4 కాస్ట్లీ వాచెస్ ఇచ్చాను తెలుసా. ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈరోజు స్టేజ్ మీద. దేవుడు సేవకులకి ఇవ్వాలి, దేవుడు పంచాయతీలకు ఇవ్వాలి. నేను కన్య మామూలుగా అయిపోయాను అనుకుంటున్నాను. నేను గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళాను, ప్రతి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వెళ్ళినా పట్టుకొని వెళ్తాను. మనం ఎప్పుడో నేర్చుకోవాలి. వాళ్ళు ఇస్తారో ఎవరో, ఛార్జీకి వస్తాయో ఛార్జీకి రావో, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పటికీ, దేవుడు చూడడానికి వెళ్ళేటప్పటికి గిఫ్ట్ పట్టుకొని రావడం అది మనం నేర్చుకోవాలి. చాలామంది ఐదు ప్రైజ్లండి ఎన్నో కష్టాలు నష్టాలు హాస్పిటల్ లేకుండా వెళ్ళి తిరిగి ఏది అయిపోవాల్సిందో దేవుడు కాపాడిన తర్వాత నీకు ప్రార్థన చేసే సేవకు మామూలుగా వచ్చి 5 ప్రైజ్లండి హ్యాపీ న్యూస్ గిఫ్ట్ మనం తీసుకొచ్చేవారు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైస్ మ్యాన్ అర్పించారు, బంగారం శ్రేష్టమైన అర్పించారు. ఈరోజు నీవు కూడా ఏది నీ జీవితంలో శ్రేష్టంగా ఉందో, ఏది నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నావో గిఫ్ట్ గాడ్ దేవుడికి ఇవ్వాలి. శ్రేష్టంగా ఉన్నది ఇచ్చేస్తే దేవుడు కూడా నీకు శ్రేష్టంగా ఉన్నది ఇస్తాడు. పిల్లరా, ఆ విధంగా మనం ఈ యొక్క జ్ఞానం దగ్గరించి నేర్చుకుంటున్నాం. ఖాళీగా వెళ్ళలేదు, ప్రార్థించారు, సాగిలు పడ్డారు, పూజించారు. అంతే మాత్రం కాదు, పూజించి మామూలుగా బాధ్యత వచ్చేది కానీ శ్రేష్టమైన అర్పించారు. సో నీ జీవితంలో ఏది శ్రేష్టంగా ఉందో, నువ్వు ఏది ఎక్కువగా అనుకుంటున్నావో, ఏది కాస్ట్లీగా నువ్వు ఆలోచిస్తున్నావో, ఏది విలువైన దానిగా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేవుడికి ఇవ్వాలి. దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అది ఈ క్రిస్మస్ ద్వారా యోసేపులాగా నీతిమంతంగా ఉండడం మనం నేర్చుకోవాలి. గొర్రెలాగా స్వార్థ ప్రకటించాలి, భయపడకుండా దేవుడిని చూడడానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఉండడం కోసం మనం సిద్ధపడాలి. మనం ఏం చేయాలంటే సాగిలు పడాలి, దేవుడి కన్నీరు కాల్చి అడగాలి. అది మాత్రం కాదు, మన దేవుడి సంగతి బెస్ట్ దేవుడు అలా మనం దీవించి ఆశీర్వించి కనపరిచినగా దేవానికి స్తోత్రం. అన్నయ్య యోసేపులాగా నీతిమంతులుగా ఉండడం